దిగిరండి దివి నుండి భువిలో వసించండి. దిగిరండి దివి నుండి భువిలో వసించండి. క్రీస్తు జ్యోతి ఆలయములో ప్రేమ జ్యోతి అయి నిలవండి. క్రీస్తు జ్యోతి ఆలయములో ప్రేమ జ్యోతి అయి నిలవండి. అందుకొనుమో తండ్రి మా అంజలి నిరంతరం. అందుకొనుమో తండ్రి మా అంజలి నిరంతరం. స్వాగతం ఘన స్వాగతం ప్రభువా స్వాగతం. స్వాగతం ఘన స్వాగతం ప్రభువా స్వాగతం. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియమైన సహోదరి సహోదరులారా, రోమన్ క్యాథలిక్ చర్చ్ RCM ఆరాధన విధానంలో ఆదివారము దేవునికి అంకితం చేయబడినటువంటి అతి పవిత్రమైన సాబత్తు దినంగా కొనియాడబడుతుంది. అందుకే వారానికి మొట్టమొదటి రోజు ఆదివారం యేసుక్రీస్తు శిలువ శ్రమల మరణ ఉత్థానాన్ని కొనియాడుతూ ప్రతి ఆదివారము త్రిత్విక దేవునికి సంబంధమైనటువంటి పండుగలు మహోత్సవాలు మాత్రమే RCM చర్చిలో మనం కొనియాడుతున్నాం. అందుకే తల్లి మరియమ్మ పండుగ కానీ, పునీతుల పండుగలు కానీ, ఇతర ఏ జ్ఞాపకార్థ ఆత్మీయ కార్యక్రమాలు కానీ ఆదివారం రోమన్ క్యాథలిక్ RCM సంఘ ఆరాధన క్రమములో లేదు. అందుకే బిడ్డలారా, మన ఈ ఛానల్లో నిన్నటి దినాన పునీత ఆందోని గారి పండుగను మనం కొనియాడలేదు. ఈ పదువాపురి పునీత ఆందోని గారి పండుగ మనము రేపు మంగళవారము ఫాదర్ బెన్నీ ఎస్విడి అనే ఛానల్లో మనం కొనియాడబోతున్నాం. అందువలన ఆ పండుగ రోజు పునీత పదువాపురి ఆందోని గారి పేరిట దివ్య పరిశుద్ధ బలిభూజ పెట్టించాలి అని కోరుకున్నవారు, ఆ దినము ఈ పరిశుద్ధ బలి కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయాలని కోరుకున్నవారు, మీరు ముందుగానే మమ్మల్ని ఈ క్రింద ఫోన్లో సంప్రదించి మీ స్పాన్సర్షిప్ కానీ మాస్ ఇంటెన్షన్స్ కానీ మీరు పెట్టించండి. అలాగే గుడ్ న్యూస్, ఒక శుభ సమాచారం ఏంటంటే, ఇక మీదట ప్రతి మంగళవారం పునీత ఆందోని వారి గారి పేరిట ప్రత్యేకమైనటువంటి పూజ, ప్రత్యేకమైనటువంటి నవీన ప్రార్థనలు మనము జరగబోతున్నాం. మనం మీకోసము మేము నడిపించబోతున్నాం ప్రియలారా. అందువలన ప్రతి మంగళవారం మీకు పునీత ఆందోని వారి ప్రార్థన సహాయం పేరిట పూజలు ఉంటాయి, దేవునికి వాక్య పరిచర్య ఉంటుంది. పునీత ఆందోని వారి ప్రత్యేక ప్రార్థన సహాయం కోరుకుంటూ స్పెషల్ ప్రార్థనలు కూడా ప్రతి మంగళవారం ఈ ఛానల్లో మేము మీకు అందించబోతున్నాం. అలాగే ఇంకొక శుభ సమాచారం ఏంటంటే, ఈ రోజు నుండి ప్రతిరోజు సాయంకాలం 7 గంటలకి సంధ్యారాధన అనే ప్రోగ్రాం సిస్టర్ బాను మీకోసం నడిపించబోతూ ఉన్నారు. ఒక రోజుని, ఒక దినాన్ని పరిశుద్ధ బలిభూజతో వాక్య పరిచర్యతో నేను ప్రారంభిస్తూ ఉన్నాను. ఒకరోజు సిస్టర్ బాను నడిపిస్తున్న సంధ్యారాధన అనే ప్రోగ్రాంతో మనం ముగిస్తూ ఉన్నాం. వాక్యాన్ని వింటూ, వాక్యం ధ్యానించుకుంటూ, ఒక కావలి దూతగా మీ ఇంటికి సంరక్షణగా ఈ సంధ్యారాధన ప్రోగ్రాం మీ ఇంటికి వస్తూ ఉంటుంది ప్రియలారా. అందువలన ఎదురు చూస్తూ ఉండండి. ఈ రోజు నుండి సాయంకాలం 7 గంటలకి సంధ్యారాధన విత్ సిస్టర్ బాన్. ప్రియలారా, ఈరోజు ఈ పరిశుద్ధ బలిని స్పాన్సర్ చేసి మీ అందరికీ సువార్త సందేశాన్ని అందించడానికి ఒక కుటుంబం ముందుకు వచ్చి ఉన్నారు. వారి పేరు వివరాలు తెలియచేయక రహస్యంగా
దేవుని కార్యాన్ని, మత కార్యములు వారు నిర్వహిస్తూ ఉన్నారు. ఆ కుటుంబ సభ్యుల ఉద్దేశ లక్ష్యాలు మనం ప్రత్యేకంగా ఈ పరిశుద్ధ బలిలో జ్ఞాపకం ఉంచుకుని వారి కోసం ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే ప్రత్యేక పరిశుద్ధ బలి పూజ పెట్టించిన వారి కోసం కూడా మనము ప్రార్థన చేయబోతున్నాం. స్పాన్సర్డ్ బై ఎ డివోటీ for the good health, God's protection from COVID, peace, for God's blessings upon the whole family members, and for the departed souls in the family, and for the good marriage proposals in the will of the Lord, and for the permanent job in the company for all the family members, and for the return of the properties which is lost earlier. ఈ కుటుంబ సభ్యుల విన్నపాలన్నిటినీ ఈ పరిశుద్ధ బలిలో మన కానుకగా అర్పించి ప్రత్యేకంగా వారి కోసం ప్రార్థిద్దాం. అలాగే ఈనాడు పరిశుద్ధ బలి పూజ పెట్టించి మన ప్రార్థన సాయం కోరిన వారు, ఫర్ గాడ్స్ మర్సీ అపాన్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ బోగా మరియు కరుణ కుమార్ మాస్ ఆఫ్డ్ బై బోగా ఆరోగ్యం అండ్ ఫ్యామిలీ, థాంక్స్గివింగ్ మాస్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ అపాన్ సన్ కుమార్ శరత్ చంద్ర అండ్ డాటర్ ఇన్ లో దివ్యశ్రీ, and for the spiritual growth and the blessings with the healthy child, and for God's protection and good health Nirmala, Ashok, Bindu, Manjari and Tushant, and for the good speech to Tushant, mass offered by Silla Gopal Rao and Nirmala. For the departed soul of Pasam Anthony Reddy, offered by Chitta Gundala, Prakash Reddy, Alfonsa, J. Paul Reddy, Gopu Mary Sudha, Pasam Chinnapu Reddy, and Maradi. For the departed soul of Gujjala Mariamma on the occasion of the death anniversary, and for the departed soul of Gujjala Subbarao, and for the good health of the family members offered by family. Thanksgiving Mass offered by Albin Reddy and Parina and a family. Mass for the departed soul of Shamala Sudeepu Reddy, and for the eternal peace offered by Shamala Maria Sundari. For God's mercy upon Mr. Jaladi Nishant, for God's knowledge, help, support to him, and for blessings and the miracles in life, Mass offered by the members of the family. For the departed soul of Agade Inaredi, and for the eternal peace, and for the peace, unity, and God's blessings in the family, Gregorian Mass offered by the members of the family, Thanksgiving Mass for the good health and all the blessings, and for the good health for Pope Francis, cardinals and bishops, and all the clergy and religious, Mass offered by Gade Innaredi and Lucy Rani. Thanksgiving Mass for all the blessings through Mother Mary, and for special intentions, and for the bright future of Rajeshekar Reddy, Bala Nikita, Rajiv Reddy, Mary Soumya Lata, and for God's will in all the good things in the family, and for the good health of the family, offer the Sacred Heart of Jesus, offered by Dukimbudi Siliva Reddy and the family. Thanksgiving Mass for all the blessings, and for the special intentions, and for the salvation and good health of the family, offered the Sacred Heart of Jesus, my Eruva Joji Reddy and the family. For the good health and the speedy recovery of Yammala Mahesh from the throat surgery wounds, Mass offered by the members of the family. Thanksgiving Mass for all the blessings, and for the departed souls of Eruva Prakashamma and Chinnapu Reddy, Mass offered by Gade Sandeep Reddy, Priyanka, Swapna and Manvit. For the good health and speedy recovery of Ramesh from Corona and to come out of the ventilator, Mass offered by Sister Swarna Leta. For the departed soul of late Kakumana Joseph Kumar, and for the eternal peace offered by K. Mary, K. Teja Surup, Sravanti, and her members of the family. For the good health and God's protection upon Leo Mervyn Reddy and Charlene, for the protection and of all the children in this world from the third wave of coronavirus, Mass offered by the members of the family. Thanksgiving Mass for all the blessings received and the grace of God, and for the good health, spiritual growth, deliverance from all the bondages of the family, and for the good settlement of Somit, Mass offered by a devotee. Gregorian Mass offered for the soul of Golamari Bala Shauredi, offered by Golamari Rosemary. For God's blessings and protection of the family, offered by Praveen Kumar Pati, Shilpa, Gaurav and Pranav. Thanksgiving Mass offered by
Arogya Mary and her family, for the good health and the healing of Kalpana from the throat pain, and for God's protection and the wisdom to Amoga, Mass offered by Kalpana, for the healing of Irva Shushilamma from cancer, Mass offered by the members of the family, for the deliverance from all the bondages to Lavanya, Mass offered by a devotee, for God's protection and God's blessings upon Mary Rose, Rosalind, Sindhu, and Serenia, Mass offered by Mary Rose, for the deliverance from all the bondages to Prasad, and to get a good job, and God's grace and wisdom upon Jeswant, Carmel, and Velankani Rishivardhan, Mass offered to the Sacred Heart of Jesus, Mass offered by Madhanu Prasad, for the protection of a Pavitra and the whole family members and coronavirus, Mass offered by a devotee, for the Sacred Heart of Jesus and for the grace of our family, and to avail educational loan for Kolli Manudeep, and for the complete healing of Mary Sujata from rheumatoid arthritis, Mass offered by Kolli Balaraju. Thanksgiving Mass for the curing Marthamma and Sambat from COVID-19, and for the success and prosperity in the new business, to the Lord's help the ministry, and to eradication of the coronavirus, Mass offered by Mr. and Mrs. Moses and family. Thanksgiving Mass to get rid of the COVID-19 and God's blessings upon the whole family members, Mass offered by Sandeep and Avanti, for the good health of the grandchildren M. Maria Aniksha and M. Anthony Ridhanash, Mass offered by M. Anita and her family, for the special intentions of the family, and for the good health and the financial breakthrough of all the people in the world, and for the speedy recovery of Allam Inyasamma suffering from corona, and to return home safely, Mass offered to the Christ by Komaredi Lourdes Maredi. Thanksgiving Mass offered by Regina Anthony and her family, for getting government jobs to Surendra Devaraj and Narendra Devaraj, Mass offered by the family, for the good health and speedy recovery of Dr. Bhaskar affected with the COVID, and to complete the healing of the lungs, Mass offered by Nagulavamsa Thomas. Thanksgiving Mass, and for all the blessings received by the grace of the Sacred Heart of Jesus, Mass offering for the good health, spiritual growth of the parents, in-laws, and pray to give up alcohol by my father, Bala Shivareddy, for the good health of Bunty Vinay Kumar suffering from severe digestive system problem with the 3rd grade ulcers, Mass offered by the family, for the departed soul of Sherlina, Mass offered by Angelina Francis, for the good health of Sundarao and Manikyamma, Mass offered by Shaurilu. Thanksgiving Mass for the good health and blessings of family, especially on son Theodore, Mass offered by Leod and Tejasvi. Thanksgiving Mass offered by Mary Margaret and God's favor upon Mary Varsha. Thanksgiving Mass and for the good health and of God's protection on the occasion of the first birthday of John Richard, Mass offered by Rajeshwari. John Richard, wish you a very, very happy birthday, and because of first birthday, congratulations to the parents. దేవుడు మీ బిడ్డకి ఒక మంచి భవిష్యత్తు ఏర్పరచాలని పరిశుద్ధ బలి పూజలో ప్రత్యేకంగా మీకోసము ప్రార్థన చేయబోతున్నాం. Thanksgiving Mass and for the good health of Golamari Ratna Reddy. Thanksgiving Mass and for the good health of Allam Christina, Suprita and Joy. For the speedy recovery of Kutumba Rao from injuries, Mass offered by the members of the family. Thanksgiving Mass for the blessings received and for the special intentions offered to Saint Anthony by Thirumal Reddy Balreddy and Chinnamma and family. For the special intentions for the return of the amount taken by debtors offered to Saint Anthony, offered by Erva Arogya Reddy, Lalita Mary and the family.
Thanksgiving Mass for the blessings and for God's wisdom to Mahati and to transfer to Vanaja Kumari, and for the financial breakthrough offered to Mother Mary, Holy Fatima, Mass offered by a Vanaja Kumari, for the birthday blessings upon Anita, and for the good marriage proposals offered by Anita and her family. Anita, wish you a very, very happy birthday, and God bless you abundantly with a good future and protection from COVID-19. For the good health, safe delivery, and God's blessings upon Ashwini, Mass offered by Anita. Thanksgiving Mass to clear admission interviews in Manitoba University, Canada, offered by K. Sushma Sri. Thanksgiving Mass to get job in USA, Mass offered by K. Sarup. Thanksgiving Mass to God for getting the admission in UK University to Revati, and for the visa and financial process, and for the knowledge, wisdom, spiritual growth, and peace in the family, and for the good health to all the family members, Mass offered by Revati. For the good marriage proposal to Anela and the will of God, and happen without any obstacles, Mass offered by the members of the family. Thanksgiving Mass for the grace of God as the family recovered from Corona, and for the good health, and there shouldn't be any post-COVID symptoms, Mass offered by Adi Narayana. For God's blessings upon Polimara Shetty Ravikiran on the occasion of the birthday, Mass offered by Raju and Sujata. Ravikiran, wish you a very, very happy birthday, and God bless you abundantly and protect you from COVID-19 and with a good future. Thanksgiving Mass and God's protection on the occasion of the first birthday of John Richard, Mass offered by Kandi, Raju, and Prashanti. For the first birthday, John Richard, wish you a very, very happy birthday and congratulations to the parents. God bless your child with a good future and protection from third wave of COVID. ప్రియ సహోదరి సహోదరులారా, మీరు పెట్టిన పరిశుద్ధ బలి భోజన ఉద్దేశ లక్ష్యాలన్నిటినీ ఈరోజు ఈ బలిపీఠ మీద కానుకగా అర్పించి భగవంతుని ఆశీర్వాద కోసం మనం ప్రార్థిస్తున్నాం. అలాగే ఆన్లైన్లో ఈ మాసంలో పాల్గొంటున్న మీరందరూ కూడా మీ విన్నపాలను, మీ ప్రార్థనలు, మీ కోరికలన్నిటినీ మనసులో తలంచుకుంటూ రెండు చేతులు జోడించి నిండు భక్తితో విశ్వాసముతో ఈ బలి అర్పించడానికి మనల్ని మనము సిద్ధపరచుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మననాథుడైన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము సహకారము మీ అందరితోనూ ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియ బిడ్డలారా, జ్ఞానస్నానం పొందిన ప్రతి ఒక్క బిడ్డకి జ్ఞానస్నానం అనే సంఖ్యము ద్వారా దేవుని పరిశుద్ధాత్మ అనేక పరిచర్య వరములు ఆల్రెడీ ఇచ్చి ఉన్నారు. పరిచర్య ధర్మం అంటే అది కేవలం కొంతమంది గురువులకి, కొంతమంది మఠకన్యలకి మాత్రం కాదు. మనం ఈరోజు పరిశుద్ధ వాక్య పరిచర్య ధ్యానించబోతూ ఉండగా పరిచర్య ధర్మములు అనేక విధాలుగా ఉన్నాయి. దేవుడు మనకు ఇచ్చినటువంటి ఈ పరిచర్య ధర్మము నిర్వహించటము ప్రతి ఒక్క క్రైస్తవుని యొక్క బాధ్యత. ప్రియబిడ్డలారా, దేవుడు నీ కోసం ఏర్పరిచినటువంటి ఈ బాధ్యత మనం నిర్వహించకపోతే మీ స్థానములో దేవుడు వేరే వారిని ఎన్నుకుంటారు. అంతేకాదు, మీరు మీ కుటుంబము నాశనమవుతారు అని వాక్యం పలుకుతోంది. అందువల్ల ఈ బలిని మనం అర్పిస్తూ ఉండగా ఒక విషయాన్ని మీరు ధ్యానించండి. జ్ఞానస్నానం ద్వారా మీకు దేవుడు ఎలాంటి పరిచర్య బాధ్యత ఇచ్చి ఉన్నారో, ఎలాంటి పరిచర్య పిలుపునిచ్చి ఉన్నారో తెలుసుకోవటము, గ్రహించుకోవటము ప్రతి క్రైస్తవుని యొక్క బాధ్యత. బహుశా ఇప్పటి వరకు నన్ను దేవుడు ఎందుకు పిలిచాడు, నాకు దేవుడు ఎలాంటి పరిచర్య బాధ్యత ఇచ్చారో తెలవకుండా ఆ వరములను దాచిపెట్టి ఉండి ప్రభు సన్నిధిలో పాపక్షమాపణ కోరుకుందాం. తెలుసో తెలియక మనం నిర్లక్ష్యం వలన చేసినటువంటి అన్ని పాపాలను, మరి ముఖ్యంగా మర్చిపోయే పరిచర్య ధర్మముని బట్టి దేవా మన్నించమని ఈ పరిశుద్ధ బలిలో కోరుకుందాం.
సర్వశక్తి గల సర్వేశ్వరుని చెందును సహోదరి సహోదరులారా మీ చెందును నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతును వాక్కు చేతును క్రియల చేతును అశ్రద్ధ చేతును బహు పాపము చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని మనందరిపై దయ చూపి మన పాపములు దోషములు కనికరముతో మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. తండ్రి దేవా మాపై దయ చూపండి. తండ్రి దేవా మాపై దయ చూపండి. యేసుక్రీస్తు రాజా మాపై దయ చూపండి. యేసుక్రీస్తు రాజా మాపై దయ చూపండి. పరిశుద్ధాత్మ దేవా మీ బిడ్డలపై దయగా ఉండండి. పరిశుద్ధాత్మ దేవా మీ బిడ్డలపై దయగా ఉండండి. ప్రార్థించుదము. నిత్యస్తుతికి పాత్రులైన ఓ సర్వేశ్వర, మిమ్ము నమ్మిన వారికి మీరే ఆదరువుగా ఉన్నారు. కనికరించి మా ప్రార్థనలు అలగింపుడు. మీ సహాయము లేకయే మా మానవ బలహీనత ఎట్టి సత్కార్యములు సాధించలేదు. కావున మీ కృపా సహాయమును మాకెల్లప్పుడూ ప్రసాదింపుడు. తద్వారా మీ ఆజ్ఞలు ఆచరించి ఆశలయందును క్రియలయందును మీకు మెప్పు కలిగించుదుముగాక. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయించు ఉన్నాము. ఆమేన్. మొదటి పట్టణము. పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 6వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1వ వచనము నుండి 10వ వచనం వరకు. మీరు పొందిన దేవుని కృపను వ్యర్థముగా చేయరాదు అని దేవుడు తోడి పనివారమైన మిమ్ము ఆర్జించుచున్నాము. ఏలన అనుకూల సమయమున నిన్ను ఆలకించి తిని రక్షణ దినమున నీకు తోడ్పడి తిని అని దేవుడు చెప్పుచున్నాడు గదా. ఆయనచో ఆలకింపుడు. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. మా పని యందు ఒకరు తప్పుపట్టుట మాకు ఇష్టము లేదు. కనుకనే ఎవరి మార్గమునకును ఆటంకములు కలిగింపకుండుటకు ప్రయత్నింతుము. పైగా బాధలను కష్టములను ఇబ్బందులను గొప్ప ఓర్పుతో సహించడం ద్వారా మేము చేయు ప్రతి కార్యమునందును మేము దేవుని సేవకులమని ప్రదర్శింతుము. మేము కొట్టబడితిమి, చెరయందుంచబడితిమి, అల్లరిమూకల అలజడికి గురైతిమి, అధికముగా పనిచేయవలసి వచ్చి నిద్రాహారములు మానితిమి. కానీ మా పవిత్రము చేతను విజ్ఞానము చేతను ఓర్పు చేతను దయచేతను పవిత్రాత్మ వలనను నిజమైన ప్రేమ వలనను సత్య సందేశం వలనను దేవుని శక్తి వలనను మేము దేవుని సేవకులమని నిరూపించుకుంటుమి. ఎదురించుటకును రక్షించుకొనుటకును మాకు నీతియే ఆయుధము. మేము గౌరవించబడితిమి, అవమానించబడితిమి, నిందించబడితిమి, స్తుతింపబడితిమి. అసత్యవాదులుగా అవమానింపబడినను మేము సత్యమునే పలుకుచున్నాము. మేము అనామకులంగా ఉండి అందరికీ తెలిసిన వారమే. మేము మరణించుచున్నట్లు జీవించుచూనే ఉన్నాము. మేము శిక్షించబడినను చంపబడలేదు. మేము విషాదతుల్ములైనను సదా సంతోషించుచున్నాము. మేము పేదవారంగా గోచరించుచున్నాము, కానీ పెక్కుమందిని భాగ్యవంతులను చేయుచున్నాము. ఏమీ లేని వారము అనిపించుకొనుచున్నాము, కానీ యథార్థముగా అన్నీ ఉన్నవారమే. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు.
ఏలిన వారి మీతోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 20వ అధ్యాయము పరిశుద్ధ వచనాలు 20 నుండి 28 వరకు. అంతటా జెబెదాయి కుమారుల తల్లి తమ కుమారులతో యేసు వద్దకు వచ్చి మోకరించి ఒక మనవి చేయబోగా, నీ కోరిక ఏమి అని యేసు ఆమెను అడిగెను. అందుకు ఆమె, నీ రాజ్యంలో నా 2 కుమారులలో ఒకడు నీ కుడి వైపునను ఒకడు మీ ఎడమ వైపునను కూర్చుండ సెలవిమ్ము అని మనవి చేసెను. అందులకు యేసు, మీరు కోరినది ఏమో మీరు ఎరుగరు. నేను పానము చేయ పాత్ర నుండి మీరు పానము చేయగలరా అని పలుకగా, చేయగలము అని వారిరువురు సమాధానమిచ్చిరి. అందుకు యేసు, మీరు నా పాత్ర నుండి పానము చేసెదరు, కానీ నాకు కుడి ఎడముల కూర్చుండ చేయమని నేను కాదు, నా తండ్రి ఏర్పరచిన వారికే అది లభించును అనను. తక్కిన 10 శిష్యులు దీనిని వినినప్పుడు ఆ 2 సోదరులపై కోపపడిరి. యేసు శిష్యులను కూడా పిలిపించి వారితో ఇట్లనను, ఈ లోకమున పాలకులు ప్రజలు నిరంకుశములుగా పరిపాలించుచూ ఉన్నారు. పెద్దలు వారిపై అధికారము చలాయించుచున్నారు. ఇది మీకు తెలియను కదా, కానీ మీరు ఇట్లుండరాదు. మీలో ఎవడైనా గొప్పవాడు కాదలచినచో అతడు మీకు సేవకుడుగా ఉండవలయును. మరియు మీలో ఎవడైనా ప్రథముడు కాదలచినచో అతడు మీకు దాసుడై ఉండవలయును. అట్లే మనుష్య కుమారుడు సేవించుటకే కానీ సేవింపబడుటకు రాలేదు. ఆయన అనేకుల రక్షణార్థమై తన ప్రాణమును ధారపోయుటకు వచ్చును. ఇది యేసుక్రీస్తు పరిశుద్ధ రక్షణ సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష బోధన ద్వారా మన పాపములన్నీ మన్నింపబడునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలకించబోతూ ఉన్నాం. 1 నిమిషం పరిశుద్ధాత్మ సహాయం కోరుకుంటూ మనం ప్రార్థిద్దాం. పరిశుద్ధాత్మ దేవ, మాకు సహాయం చేయువాడా, ఈ సోమవారం ఉదయకాల సమయంలో దేవుని పరిశుద్ధమైన వాక్కు ఆలకించబోతూ ఉండగా, మేము బోధించబోతూ ఉండగా మాకు జ్ఞానము బుద్ధిని తెలివిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా శరీర మనస్సు ఆత్మల మీ స్వాధీనములో తీసుకోమని ప్రార్థిస్తున్నాం. దేవా, పరిచర్య ధర్మము ఈ బిడ్డలు సరిగా అర్థం చేసుకోవటానికి వారికి ఉన్న ఆటంకములు తొలగించండి ప్రభువా. వాక్యం ద్వారా జ్ఞానోదయం కలిగించండి ప్రభు. నీ ఆత్మ ద్వారా ఎంపిక చేసుకున్న ప్రతి ఒక్క బిడ్డ పరిచర్య ధర్మము యథావిధిగా నిర్వహించి సంఘాభివృద్ధి కోసై వారు కృషి చేయుదురుగాక. అమ్మా మరియు తల్లి, సకల దూతలారా, పునీతులారా, మా కొరకే విజ్ఞాపన ప్రార్థన చేయండి. దేవవర ప్రసాదం చేత అందిన మరియమ్మ వందనము. ఏలిన వారి మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారి మీరే. మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారుగని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైన మా కొరకును ఇప్పుడును మా మరణ సమయమునందు ప్రార్థించండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియ సహోదరి సహోదరులారా, పరిచర్య లేదా పరిచర్య ధర్మము అని ఈ పదం వినగానే వెంటనే మనం ఏమనుకుంటాం? ఫాదర్లు, సిస్టర్లు, ధ్యానవడక మందిరాలు, వాక్యం బోధించేవాళ్ళు, ఆన్లైన్ పరిచర్యలు, కరిస్మాటిక్ మినిస్ట్రీలు, ఇవి వెంటనే మన మనస్సులకు పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నాయి. కానీ ప్రియబిడ్డలారా, పరిచర్య అంటే పరిమితమైనటువంటి ఈ కొన్ని అర్థాలు మాత్రం కాదు. ఈరోజు మనము
విశాలమైనటువంటి ఒక పరిచర్య ధర్మమును మనము అర్థం చేసుకుంటున్నాం. ఆ పరిచర్య ధర్మానికి మీ అందరూ కూడా ఆహ్వానితులే. ఆహ్వానించే వ్యక్తి బెన్నెఫాదర్ కాదండి, దేవుని పరిశుద్ధ ఆత్మ మీ ఒక్కొక్కరిని ఆహ్వానిస్తూనే ఉన్నాడు. ప్రియములారా, ఈ ఆహ్వానము పరిశుద్ధ గ్రంథము మనకు చక్కగా తెలియజేస్తూ ఉంటుంది. అందువల్ల బెన్నెఫాదర్ ఏదో చెప్తూ ఉన్నారులే అని కాదండి మీరు అనుకోవాల్సినది. దేవుని యొక్క పరిశుద్ధమైన వాక్యం ఏముంటుంది, పరిశుద్ధాత్మ అనుగ్రహించు వరాలను గురించి, పరిచర్య ధర్మమును గురించి. ఈ పరిచర్య ధర్మానికి మీకు పిలుపు ఉందా లేదా అని తప్పకుండా తెలుసుకోవటము అవసరం. అందువలన నేను వాక్యాన్ని చదువుతున్నప్పుడు, వివరించినప్పుడు మీరు శ్రద్ధతో ఈ వాక్యాన్ని మీరు ఆలగించండి. బైబిల్ గ్రంథం మనకు ఆధారం. మొదటి గబట్లారా, పునీత పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మనం విందామా? 7వ వచనం, ఎఫెసియన్స్ చాప్టర్ 4 వర్స్ 7. క్రీస్తు ఒసిగిన కృపకు సమాన పరిమాణములో మనలో ప్రతి వ్యక్తియు ఒక్కొక్క విశేష వరమును పొందెను. ప్రియములారా, యేసుక్రీస్తు అనుగ్రహించినటువంటి కృపని బట్టి ఒక్కొక్కరు సమానమైనటువంటి వరములు పొంది ఉన్నారు అని వాక్యం పలుకుతుంది. ఈ వరము బిడ్డలారా మన ఇంగ్లీష్లో చెప్తే గిఫ్ట్స్ అంటాం. ఇది అందరూ పొంది ఉన్నారు అని ఇక్కడ పౌలు గదులు చేస్తూ ఉన్నాడు. కేవలం ఒక్కళ్ళు ఇద్దరికి మాత్రం కాదు. బిడ్డలారా, ఈ కృపావరముల గురించి ఇంకొక అడుగు మనం లోతుగా ధ్యానిస్తూ ఉన్నాం. పునీత పౌలు గారు రోమికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 6, 7, 2 వచనాలు. రోమన్స్ చాప్టర్ 12 వర్సెస్ 6 and 7 మనం ధ్యానిస్తాం. దేవుడు మనకు వసిగిన అనుగ్రహమును అనుసరించి మనము విభిన్న కృపావరములు కలిగి ఉన్నాము. ప్రియములారా, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వరములను బట్టి ఒక్కొక్కరు విభిన్న కృపావరములు పొంది ఉన్నారు అని ఇక్కడ పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ కృపావరం ఏంటే ప్రియములారా? అక్కడ 7 రకాల కృపావరాలను గురించి, 7 రకాల వరములను గురించి, అక్కడ పరిచర్య ధర్మమును గురించి ఇక్కడ పరిశుద్ధ గ్రంథములో పౌలు గారు రాశాడు. మీ శ్రద్ధతో వినాలి. ఈ పరిచర్య ధర్మం అంటే కేవలం కొంతమంది గురువులు కానీ మఠగన్యులు కానీ చేసేది మాత్రము కాదండి. మీ ఒక్కొక్కరికి అవి అనుగ్రహించబడ్డాయి. విందామా లోతుగా? కనుక వానిని వినియోగించదము. మీకు ఇవ్వబడినటువంటి కృపావరములను మీరు వినియోగించాలి అని ఎంత స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. మీకు ఏది ఇవ్వబడ్డదో విందామా? మనకు వసగబడిన వరము దేవుని సందేశమును ప్రవచించుట అయినచో మనకు గల విశ్వాస పరిమాణమును అనుసరించి మనము దానిని నిర్వర్తింపవలెను. ప్రియములారా, నంబర్ 1, ప్రవచన వరం కలిగి ఉన్నవాడు తప్పకుండా దేవుడిచ్చిన కృపావరమును అనుసరించి విశ్వాసముతో ప్రవచనము పలకాలి. ఆ ప్రవచన వరాన్ని మనం వినియోగించుకోవాలి. ఇది నంబర్ 1. ఇంకా నంబర్ 2, సేవ చేయట అయినచో తప్పక సేవ చేయవలెను. ప్రియములారా, సేవ చేయటానికి, పరిచర్య చేయటానికి ఒక పిలుపును లేదా ఒక కృపావరాన్ని దేవుని ఆత్మనికి అనుగ్రహించి ఉంటే నువ్వు తప్పకుండా సేవ చేయాలి. ఈ సేవ అంటే ఏంటి? ప్రియములారా, 100 రకాల సేవలు ఉన్నాయి. 1, 2 కాదండి, వందల సేవా కార్యక్రమాలు ఉన్నాయి. ఈ వందల సేవా కార్యక్రమాలలో దేని కొరకే నీకు పిలుపు దేవుడు ఇచ్చాడో, దేవుని కోసం కృపా వరములు ఇవ్వబడ్డాయో అది తెలుసుకోవటం ఒక వ్యక్తి బాధ్యత. ఇది 2వది. ఇంకా 3వది, బోధించటం అయినచో తప్పక బోధింపవలెను. బోధించటానికి కృపావరం ఇవ్వబడినటువంటి వ్యక్తి అయితే నీవు తప్పకుండా బోధించాలి అని అంటున్నాడు పౌలు గారు. ఇంకా 4వది, ఇతరులను ప్రోత్సహించుట అయినచో తప్పక అట్లే చేయవలెను. ఇతరులని ప్రోత్సహించే కృపావరములు నీకు ఇవ్వబడ్డావంటే నీవు ప్రియులారా నిస్వార్థ మనసుతో అందరినీ ప్రోత్సహించవలసినటువంటి ఒక ధర్మం నీవు నిర్వహించాలి. ఇంకా 5వదిగా
తనకు ఉన్న దానిని ఇతరులతో పంచుకునివాడు ఉదార బుద్ధితో ప్రవర్తింపవలెను. ప్రేమలారా, ఐదోది ఏంటంటే ఉదార మనస్సు కలిగి తనకు ఉన్న వాటిని వేరే వాళ్ళకి పంచుకోవటానికి ఒక కృపావరము, ఒక వరము ఇవ్వబడినటువంటి వ్యక్తి అయితే ఉదార మనస్సు కలిగి ఇతరులకి సహాయం చేయగలిగే ఒక పరిచర్య ధర్మము నిర్వహించాలి. ఇంకా ఆరవది, అధికారం కలవాడు కష్టపడి పని చేయవలెను. అధికారం గలవాడు ప్రియబిడ్డలారా ఇతరులపై తన అధికారం పట్టుకొని స్వార్థ బుద్ధితో అధికారం చలాయించటం కాదు, ఇతరుల జీవితాన్ని ఇబ్బందులు పెట్టడం కాదు, శ్రమించి పని చేయాలి. అధికారం గలవాడు లీడర్స్ అని ఇక్కడ పౌలుగా నేర్పిస్తూ ఉన్నాడు. ఇంకా చివరిది ఏడవది బిడ్డలారా, ఇతరులపై కనికరం చూపువాడు సంతోషముగా అట్లే చేయవలెను. ప్రియులరా, ఇతరులపై అక్కర్లో ఉన్న వారిపై కనికరం కలిగి వారికి సేవ చేయటం, అక్కర్లో వారికి వాళ్ళ అక్కర్లు తీర్చటం కూడా ఒక వరమే, కృపావరాలే. ఇన్ని రకరకాల పరిచర్య ధర్మములు, ఇన్ని రకరకాల సేవా వరాలు, ఇన్ని రకరకాల ఆత్మవరాలు ప్రియులరా దేవుడు మనకు ప్రసాదిస్తూ ఉన్నాడు అని మాట. ఇక్కడ 7 రకాల కృపావరాలను గురించి, 7 రకాల పరిచర్య ధర్మముల గురించి, 7 రకాల వరములను గురించి ఇక్కడ పరిశుద్ధమైనటువంటి వాక్య పరిచర్యలో పౌలు గారు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఈ 7 కాకుండా బిడ్డలారా మరి ఇంకా 5 రకాల పిలుపును గురించి, పరిచర్యను గురించి ఆల్రెడీ పుణ్య పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11, 12, 2 వచనాల్లో మన కోసం రాసి పెట్టాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎఫెసియన్స్ చాప్టర్ 4 verses 11 and 12 విందామా? మానవులకు వరములు ఇచ్చినది ఆయనయే. మానవులకి వరములు ఇచ్చినది ఆయనే. ఆయన అంటే సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు. ఎస్, ముందుకు. పరిశుద్ధులు సంపూర్ణమగునట్లు. ప్రియులారా, పరిశుద్ధులు అంటే సంఘ ప్రజలే, మీరు నేను. వారి పరిపూర్ణమగునట్లు అనగా సంఘాభివృద్ధి కోసం, కుటుంబాల అభివృద్ధి కోసము, సంఘములో ఉన్న ఒక్కొక్క వ్యక్తి అభివృద్ధి కోసం, క్షేమం కొరకై ఇవి అన్నీ ఇవ్వబడ్డాయి. ఎస్, ఇంకా క్రీస్తు శరీరము క్షేమ అభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను. చాలు, ఒక నిమిషం ఆగండి. ప్రియులారా, క్రీస్తు శరీరం అంటే కేవలం ఆయన శరీరమైనటువంటి ఆ బాడీ మాత్రం కాదు. ప్రియులారా, క్రీస్తు శరీరం అంటే సంఘమే ఆయన శరీరం. సంఘం అంటే ప్యారిష్లో ఉన్నటువంటి మీరు ఒక్కొక్కరు, యేసుక్రీస్తు జ్ఞానస్థానం పొందిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా యేసుక్రీస్తు శరీరములో ఒక సభ్యుడే. అందువలన ఒకటి సంఘాభివృద్ధి కోసం, రెండవదిగా యేసుక్రీస్తు శరీరాన్ని మనం పోషించటానికి, అందరి మేలు కొరకై ప్రియులారా రకరకాల 5 రకాల బాధ్యతలను, 5 రకాల పిలుపును ఇవ్వబడ్డది అని చెప్పి ఒక్కొక్కటిగా పౌలు గారు మన ముందు ఎత్తిపెట్టి చూపిస్తూ ఉన్నాడు. నంబర్ 1 విందామా? ఆయన కొందరిని అపోస్తులుగాను. ప్రియులారా, నంబర్ 1 కొంతమందిని అపోస్తులుగా అని ఎన్నుకున్నాడు. కొందరిని ప్రవక్తలుగాను. కొంతమందిని రెండవదిగా ప్రవక్తలుగా ఎన్నుకున్నాడు. కొందరిని సువార్తికులుగాను. మూడవది సువార్తికులకు కొంతమందిని ఎన్నుకున్నారు. కొందరిని కాపరులుగాను. నాలుగవది కొంతమందిని కాపరులుగా అని ఎన్నుకున్నారు. ప్రియులారా, ఇంగ్లీష్ బైబిల్లో 5 అక్కడ కనిపిస్తూ ఉన్నాయి, తెలుగు బైబిల్లో 4 కనిపిస్తూ ఉన్నాయి. ఇంగ్లీష్ బైబిల్లో టీచర్స్ అని కూడా ఇంకొక ధర్మం కూడా ఉంటుంది. గమనించండి, ఇక్కడ నేను మొదటగా చెప్పినటువంటి 7 ఉన్నాయి. ఇప్పుడు రెండవది చెప్తున్నటువంటి తెలుగులో 4 ఉన్నాయి. ప్రియులారా, ఈ 7 + 4 11 రకరకాల పరిచర్య ధర్మములు ప్రియులారా మనకి దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా ఇచ్చి ఉన్నాడు. యాక్చువల్గా చెప్పాలంటే ఈరోజు ఈ వాక్యాన్ని ఆలగిస్తున్న మీరందరూ కూడా జ్ఞానస్నానం పొందిన వారే, యేసుక్రీస్తుని నమ్మకున్న బిడ్డలే మీరు. అందువలన ఈ 7 + 4 తెలుగులో, ఇంగ్లీష్లో 5 ప్రియులారా
ఈ 11 రకాల వరాలలో, పరిచర్య ధర్మములో, కృపావరాలలో, గిఫ్ట్స్లో తప్పనిసరిగా ఏదైనా 1, 2, 3 దేవుడు తప్పకుండా మీకు ఇచ్చి ఉండవచ్చు. ఎలా ప్రియబడ్డారా? యాక్చువల్లీ జ్ఞానస్నానము ద్వారా. సో జ్ఞానస్నానం పొందిన ప్రతి ఒక్క వ్యక్తికి ఇవి ఇవ్వబడ్డాయి. నాకు ఏది లేదు, నాకే వరాలు లేవు, నాకేమో పరిచయ ధర్మము లేదు, నాకు ఎటువంటి కృపావరాలు లేవు అని మీరు అనుకోవద్దు. ఎందుకు తెలుసా? ఆల్రెడీ దేవుని వాక్కు మనకు ఆధారంగా ఉందండి. తీసుకోండి, పుణ్యత పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయంలో 6, 7, 2 వచనాలు. 1 Corinthians chapter 1 verses 6 and 7లో మనకి ఎటువంటి కృపావరాలు తక్కువ లేదు అని ఎంత చక్కగా వాక్యం పలుకుతుంది. ఏ తక్కువ మనకు లేదు అనగా అందరికీ ఏదో ఒకటి ఇవ్వబడ్డాయి. విందామా దేవుని యొక్క వాక్యం? 6, 7 వచనాలు. క్రీస్తును గూర్చిన సందేశము మీ యందు ఎంతయో దృఢపడినది కనుకనే మన ప్రభువుకు యేసుక్రీస్తు ప్రత్యక్షము చేయబడుటకై వేచియున్న మీకు ఆత్మీయ ఆశీర్వాదమునైనను కొరత కాలేదు. ప్రియములారా, ఆత్మీయమైన ఆశీర్వాదములు మీకు కొరత కాలేదు. చూడండి ఆ వాక్యం మళ్ళా విందామా? 6, 7. ఎస్, వన్స్ అగైన్ ప్లీజ్. క్రీస్తును గుర్చిన సందేశము మీ యందు ఎంతయో దృఢపడినది. క్రీస్తుని గురించిన రక్షణ సువార్త సందేశం మీ యందు ఎంతగానో బలపడ్డది కనుక మన ప్రభువగు యేసుక్రీస్తు ప్రత్యక్షము చేయబడుటకై వేచియున్న మీకు, మన యేసుక్రీస్తు రెండవ రాక కొరకై ప్రత్యక్షం కావటానికి వేంచేసి ఉన్నటువంటి మనకు ఆత్మీయ ఆశీర్వాదమునైనను కొరత కాలేదు. ఎటువంటి ఆత్మీయ ఆశీర్వాదములు కొరత కాలేదు, తక్కువ కాలేదు అని ఉంది. ప్రియములారా, జ్ఞానస్థానం వలన దేవుడు మనకు అన్నీ ప్రసాదించి ఉన్నాడు. అందువలన ఈ వాక్యం అంటున్న మీరు, నాకు ఏ వరాలు లేవు, నాకు ఏ కృప లేదు, నాకు ఎటువంటి పరిచయ ధర్మము లేదు అని మీరు ఎప్పుడు అనుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ పౌలు గారే దీనికి బిడ్డలారా ఆన్సర్ ఇస్తూ ఉన్నాడు. ఎందుకు తెలుసా? జ్ఞానస్నానం ద్వారా ప్రతి ఒక్క వ్యక్తికి పరిశుద్ధాత్మ ఆయన ఇచ్చించినట్లు, ఆత్మ కోరుకున్నట్లు ప్రతి వ్యక్తికి వరములు ఇచ్చి ఉన్నాడని బిడ్డలారా మనం చదువుతూ ఉన్నాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 4వ వచనములో చాలా స్పష్టంగా క్లియర్గా అక్కడ ఉంటుంది. అందరికీ పరిశుద్ధాత్మయే తన ఇచ్చించినట్లు కృపావరములు ఇచ్చి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రశ్న ఒకటి బిడ్డలారా, ఈ కృపావరాలు, పరిచర్య ధర్మములు నీకు ఏది ఇవ్వబడ్డదో అది తెలుసుకోవటం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది తెలుసుకుంటేనే దేనికోసం నన్ను దేవుడు పిలిచి ఉన్నాడు, దేవుని కోసం కృపావరాలు ఇచ్చి ఉన్నాడు అని గ్రహించి దానికి అనుకూలంగా ఒక వ్యక్తి ఆ బాధ్యత నిర్వహించగలుగుతారు, సంఘాభివృద్ధి కోసం చేయగలుగుతారు, యేసుక్రీస్తు శరీరాన్ని పోషించటానికి దాన్ని వినియోగిస్తారు ప్రియబిడ్డలారా. కానీ ఈ వినియోగత, ఈ బాధ్యత ప్రియబిడ్డలారా అధికారం చలాయించటానికి కాదు. ఈ అన్ని వరాలు, ధర్మములు దేవుని ఆత్మ ఇతరులను నెట్టికి కూర్చోవడానికి కాదు, ఇతరులను తిట్టడానికి కాదు, వాళ్ళని హింసపరచడానికి కాదు, సేవ చేయించుకోవటానికి కాదు, కమాండింగ్ ఆర్డర్ ఇచ్చి ప్రియబిడ్డలారా భయపెట్టించడానికి కాదు. కానీ ఈ బేసిక్ పిలుపు ఏంటంటే ప్రియబిడ్డలారా సేవ చేయటానికేనని యేసుక్రీస్తు చక్కగా ఈనాడు నేను చదివిన సువిశేష పట్టణములో మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త తీసుకుంటామా? మత్తయి సువార్త 25వ అధ్యాయంలో బిడ్డలారా 26 నుంచి మనం ముందు చదివితే అక్కడ జబదయి కుమారులు వారి తల్లి యేసుకు దగ్గరికి వచ్చి ఒక ఫేవరు అడుగుతూ ఉండగా యేసుక్రీస్తు ఒక సమాధానం అక్కడ ఇస్తూ ఉన్నాడు. విందామా?
మత్తయి సువార్త 20వ అధ్యాయము 25 నుంచి మనం ముందుకు చదువుతామట్లారా. అక్కడ సేవను గురించి, ఈ ధర్మమును గురించి యేసుక్రీస్తు చేసినటువంటి ఒక మంచి అంశం అక్కడ ఉంది. వింటామా? యేసు శిష్యులను కూడా పిలిచి వారితో ఇట్లనెను, ఈ లోకమున పాలికులు ప్రజలను నిరంకుశంగా పరిపాలించుచున్నారు, పెద్దలు వారిపై అధికారము చలాయించుచున్నారు. అన్యుల జీవితములో, అన్యుల సంఘాలలో, సమాజములో అధికారులు అధికారం చలాయించుచున్నారని, పెత్తనం చేస్తూ ఉన్నారని మీరు విని ఉన్నారు కదా. ఇది అన్యుల విషయం, వేరే వాళ్ళ సంగతి. కానీ పరిచర్య ధర్మానికి పిలువబడినటువంటి, దేవునిలో ఉన్నటువంటి, జ్ఞానస్నానం పొందుకున్నటువంటి మనకి ప్రియములారా, ఈ పిలుపు, ఈ అధికారము ఈ చలాయించే అధికారం కాదు, భయపెట్టించే అధికారం కాదు, డిమాండ్ చేసేది కాదు. కానీ ఒక నూతన బాధ్యత ఇస్తూ ఉన్నారు. విందామా? కానీ మీరు ఇట్లా ఉండరాదు. కానీ మీరు ఇలా ఉండరాదు. మీలో ఎవడైనా గొప్పవాడు కాదలిచినా, మీలో ఎవరైనా గొప్పవాడు కాదలుచుకుంటే అతడు మీకు సేవకుడుగా ఉండవలెను. సేవకుడుగా ఉండవలయును. మరియు మీలో ఎవడైనా ప్రథముడు కాదలిచినా, మీలో ఎవరైనా ప్రథముడు కావాలని కోరుకుంటే అతడు మీకు దాసుడై ఉండవలెను. అతడు మీకు దాసుడై ఉండవలయును. ప్రియలారా, యేసుక్రీస్తు ఈ సేవా మనస్తత్వం మనకు చూపించటానికి తాను కడరాత్రి భోజన వేళలో కూర్చున్నప్పుడు పంక్తి నుంచి లేచి ఆ 12 మంది శిష్యుల పాదములు కడిగి వినయపు వినమ్రత యొక్క మార్గం మనకు చూపించాడు. అందువలన నేను ఇందాక చెప్పినటువంటి ప్రియములారా, ఈ 11 రకాల పరిచర్య, 11 రకాల కృపావరాలు, 11 రకాల ఆత్మవరములు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలాంటి వరములు కలిగి ఉన్నామో అది గ్రహించి తెలుసుకోవటం నంబర్ 1. అది తెలుసుకుని ఆ ధర్మం నిర్వహిస్తూ ఉండగా వినయముతో, వినమ్రతతో సేవ చేయటానికి, పరిచర్య చేయటానికి, సహాయం చేయటానికి, సంఘ అభివృద్ధి కోసం కృషి చేయటానికి యేసుక్రీస్తు శరీరమైనటువంటి సంఘాన్ని, చర్చిలో ఉన్న ప్రతి మెంబర్ని, ప్రతి వ్యక్తిని, ప్రతి సహోదరిని, ప్రతి కుటుంబాన్ని పోషించటానికే ఈ ఒక్క పరిచర్య పిలుపు, పరిచర్య ధర్మము, కృపావరములు ఆయన మనకు ప్రసాదిస్తూ ఉన్నాడని చక్కగా ఇప్పుడు మనము వాక్యములు విని ఉన్నాం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, అందువలన గమనించండి, మీరు సంసార జీవితం, కుటుంబ జీవితం జీవిస్తూ ఉండగా మీకు ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ 11 పరిచర్య ధర్మములు ఏదైనా ఒక కృపా వరములు, గిఫ్ట్స్ మీరు కలిగి ఉంటే మీ ఇంట్లోనే ఆ ధర్మం మీరు నిర్వహించవచ్చు. ఒక భర్తగా, ఒక భార్యగా, ఒక అమ్మగా, ఒక నాన్నగా, తోడ్పుట్టువులుగా, అలాగే మీరు ప్రొఫెషనల్గా పనిచేస్తూ ఉంటున్నారు. రకరకాల ప్రొఫెషన్స్ ఉన్నాయి. ప్రియములారా, ఇటువంటి ఏ ప్రొఫెషన్లో మీరు ఉన్నా సరే, లేదా ప్యారిష్లో కానీ, సంఘంలో కానీ, రిట్రీట్ మినిస్ట్రీలో కానీ, ఈ 11 రకాల పరిచర్య ధర్మము ఎక్కడైనా చేసుకోవచ్చు. నాకు మైక్ ఉంటేనే నేను పరిచర్య చేస్తాను, నాకు స్టేజ్ ఉంటేనే నేను పరిచర్య చేస్తాను, నా ముందు 1000 మంది కూర్చుంటే నేను పరిచర్య చేస్తాను, 10 మంది చూస్తే నేను సేవ చేస్తాను. ప్రియములారా, ఇది కాదు. నీ ఇంట్లో కూడా చేసుకోవచ్చు. నేను చెప్పాను కదా, కనికరం చూపించటానికి పిలుపు. ఆ కనికరం కనికరము ఎవరి మీదనైనా చూపించవచ్చు. కనికరము కోరుకున్న వారికి చూపించు. ప్రియములారా, ఒక నాయకుడుగా ఉంటే ప్రియములారా, కేవలం చర్చిలో మాత్రం కాదండి, ఈ నాయకత్వం, నాయకుడు లేదా నాయకురాలు అనే పిలుపు ఉంటే ప్రియములారా, అతను చేసుకోవచ్చు. 3వదిగా, తనకు ఉన్న దాని నుంచి అక్కర్లో ఉన్న వారికి ఇవ్వాలని ఉదార మనస్సు కలిగినటువంటి ఒక వరం నీకుంటే ప్రియములారా, నీకు దేవుడిచ్చినటువంటి ఆస్తిపాస్తుల నుండి కానీ, తలాంతుల నుండి కానీ అక్కర్లో ఉన్న వారికి అది ఇవ్వటం వలన, ఎలా ఇవ్వటం? ఉదార మనసు కలిగి ఇవ్వటం వలన ఇంట్లో ఉండి కూడా, సంసార జీవితం జీవిస్తూ ఉండి కూడా, సమాజంలో ఉండి కూడా, అన్యులతో పాటు ఉండి కూడా అది చేసుకోవచ్చు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా,
బోధకుడుగా ఉంటే సరే, అది బోధించే ఒక వరం ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా. టీచర్స్గా ఉండవచ్చు. ఇటువంటి ఎన్నో రకరకాలు ఉన్నాయి. అది కేవలం మైక్ పట్టుకొని మాత్రం చేసే పరిచయ ధర్మం కాదు. అది కేవలం స్టేజి మీద మాత్రం నిలబడి చేసేది కాదు. అది కేవలం కెమెరా ముందు మాత్రం నిలబడి చేసేది కాదు. టీవీలో మాత్రం కనిపించేది కాదు. ప్రియులారా, ఇది ఏది లేకపోయినా కూడా దేవుని ఆత్మ అనుగ్రహించి నిజమైనటువంటి కృపావరాలు, గిఫ్ట్స్ ఉంటే నీవు ఎక్కడ ఉన్నావో అక్కడ ఈ పరిచయ ధర్మము నిర్వహించవచ్చు. జ్ఞానస్నానం పొందిన ప్రతి ఒక్క వ్యక్తికి దేవుడిది అనుగ్రహించాడు. కాబట్టి మన ముఖ్యమైన బాధ్యత ఏంటంటే జ్ఞానస్నానము ద్వారా దేవుని పరిశుద్ధాత్మ నీకు అనుగ్రహించినటువంటి ఈ కృపావరాలను తెలుసుకోవటం, ఈ గిఫ్ట్స్ని తెలుసుకోవటం, ఈ పరిచర్య ధర్మాన్ని గ్రహించుకోవటం చాలా ముఖ్యం. అది ఒక్కొక్కరు కనుక్కోవాలి. నాకు ఏది దేవుడిచ్చాడు? నేను ఇప్పుడు 11 చెప్పాను కదా, ఈ 11లో ఏది దేవుడు నాకు ఇచ్చి ఉన్నాడు? అది ప్రియులారా, ఇంగ్లీష్లో ఒక మంచి పాట ఉంది. యాక్చువల్లీ నేను సెమినార్లో చదువుతూ ఉన్నప్పటి నుంచి నేర్చుకున్నా. అదేంటంటే బ్లూమ్ వే యు ఆర్ ప్లాంటెడ్ అని ఒక పాఠం ఉంది. బ్లూమ్ వేర్ యు ఆర్ ప్లాంటెడ్ అంటే నువ్వు ఎక్కడైతే నాటబడ్డావో అక్కడ నీ ఒక పువ్వుగా వికసించాలి అని అర్థం. అర్థమైందండి? బ్లూమ్ వేర్ యు ఆర్ ప్లాంటెడ్ అంటే నీవు ఎక్కడ నాటబడ్డావో, ఎక్కడ నివసిస్తూ ఉన్నావో, ఎక్కడ ఉంటూ ఉన్నావో అక్కడ నీ పరిస్థితిలో, నీ సమాజములో, నీ ఇంట్లో, నీ స్కూల్లో, నీ హాస్టల్లో, నీ సంఘములో, నీ ప్యారిష్లో, నీ ఉద్యోగ స్థలాలలో నీ ఇప్పుడు ఎక్కడైతే ఉన్నావో అక్కడ ఒక పువ్వుగా వికసించండి. పరిచయ ధర్మము అక్కడ ప్రారంభించండి ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా. ఇది కావాలి. నువ్వు మెల్లగా నీకు దేవుడిచ్చినటువంటి ఆ వరాలతో, కృపావరాలతో, పరిచయ ధర్మంతో నీవు పరిచర్య ప్రారంభిస్తే ప్రియులారా, బాధ్యత కలిగినటువంటి ఒక సేవకుడుగా నీవు చేసిన పనికి ప్రతిఫలమిచ్చి 30, 60, 100 ఫలింపజేసేవాడు ఆయన. అది నీ పని కాదు. నీ పని ఏంటంటే ఇవ్వబడినటువంటి ఈ కృపావరములు తెలుసుకుని నీవు నాటబడినటువంటి స్థలములో నీవు బాధ్యత కలిగినటువంటి సేవ చేయటం. ఇది ప్రియులారా మనం తెలుసుకోవాలి. కొంతమంది అంటారు, ఇది చేస్తే నాకేం లాభం, ఈ సేవ చేస్తే నాకేం లాభం వస్తుంది, అక్కర్లో ఉన్న వారికి సహాయం చేస్తే ఏమొస్తుంది? ప్రియులారా, నీకు దేవుడు ఇచ్చినటువంటి వరాలను తెలుసుకుంటూ అది తగినటువంటి సమయంలో తగినటువంటి వ్యక్తులకి అందించండి. నిస్వార్థ సేవ కలిగి మీరు చేయాలి. అయితే నేనిది చేస్తే నాకేం వస్తుంది, నాకే లాభం వస్తుంది అని మీరు అనుకుంటారు. ప్రియులారా, ఇది చాలా జాగ్రత్తగా మీరు వినాలి. ఇది ఒక హెచ్చరిక. ఎందుకు తెలుసా? నేను ఎస్తేరు గ్రంథములో 4వ అధ్యాయములో ప్రియులారా 14వ వచనం, ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనములో ఒక శ్రేష్టమైన సంఘటన ఉంటుంది. ఇది మీరు జాగ్రత్త వినాలి. ఎందుకంటే ప్రియులారా, అక్కడ మొర్దెకాయ్ అనే ఒక వ్యక్తి ఎస్తేరు అయినటువంటి రాజ్ఞికి ఇస్తున్నటువంటి ఒక సలహా. ఈ మొర్దెకాయ్ ఎవరంటే ఈ ఎస్తేరు రాజ్ఞికి ఆయన మామయ్య అవుతాడు. ఈ మామయ్య ఎస్తేరు రాజ్ఞికి ఇచ్చినటువంటి ఒక సలహా అంటే సలహా కాదండి, ఒక హెచ్చరిక చెప్తూ ఉన్నారు. ఆ మాట మీరు వింటే ప్రియులారా, నేను ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నారో మీకు చక్కగా అర్థమవుతుంది. ఒకసారి విందామా? ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము 14వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఎస్తేరు గ్రంథం మీరు అటు ఇటు తిప్పితే మీకు పిచ్చిలేస్తుంది. ఎందుకంటే ఆ కొన్ని చాప్టర్ల నంబర్లు అటు ఇటు తెలుగులో ఇంగ్లీష్లో మార్పులు ఉన్నాయి.
ఇంగ్లీష్లో యాక్చువల్లీ చెప్పాలండి 4వ అధ్యాయము 14వ వచనములో ఉంటుంది. కొన్ని బైబిల్ ట్రాన్స్లేషన్ బట్టి కొన్ని బైబిల్స్లో 7వ అధ్యాయం 14వ వచనములో ఉండవచ్చు, కొన్ని బైబిల్స్లో 4:14లోనే ఉండవచ్చు. అందువల్ల ఈ ఎస్ఆర్ గ్రంథం మీరు కొద్దిగా ఓర్పుతో సహనముతో చదవాలి, లేకుంటే మీకు పిచ్చిలేసి ఎవరు రాసింది అనుకుంటారు మీరు, ఎందుకంటే అది అలాగుంది. సరే, ఏమైనా కానీ ఇది మీరు వెతకి కనుక్కోండి. 4:14లో ఉందా, 7:14లో ఉందా కనుక్కోండి. కొన్ని బైబిల్లో 13:14లో కావచ్చు. నాకు అర్థం కావట్లేదు ఇది ఎందుకు ఇలా పెట్టిండో. ఎనీవే, వాక్యం విందామా? ఇట్టి తరుణమున నీవు నోరు కదపవేని, ఇటు తరుణమున మీరు నోరు కదపవేని, యూదులకు మరియొక దిశ నుండి యూదులకి మా ప్రజలకి మరొక దిశ నుండి రక్షణము లభించి తీరును. తప్పకుండా రక్షణ లభించి తీరును. కాని నీవు తప్పక చత్తువు, కానీ నీవు తప్పకుండా సస్తావు. ఇంకా ముందుకు నీ కుటుంబ పేరును మాసిపోవును. నీ కుటుంబం కూడా నాశనం అవుతావు. ప్రియులారా, ఇక్కడ 2-3 అంశాలు మొర్దెకాయి మాట్లాడుతూ ఉన్నాడు. నంబర్ 1 ఏంటంటే, యూదులకి సహాయం చేయటానికి దేవుడు ఎస్తేర్ రాజ్ఞిని ఎన్నుకున్నాడు. ఒక్కొక్కరికి పదవి, పేరు, గౌరవము, మర్యాద, గుర్తింపుని ఎందుకు ఇస్తూ ఉన్నాడంటే, ప్రియులారా, దేవునికి ఒక్కొక్కరిని గురించి ఒక ప్రణాళిక ఉంది కాబట్టే ఈ పదవి, గౌరవము, మర్యాద, పేరు, గొప్పతనము, కీర్తి, ప్రశస్తి అన్నీ వస్తాయి. ఓకే, నా దేవుడు ఎస్తేర్ రాజ్ఞి ద్వారా యూదులకి సహాయం చేయటానికి నిర్ణయం తీసుకున్నాడు. కానీ ఈ ఎస్తేర్ రాజ్ఞి అయితే వారికి సహాయం చేయటానికి నిరాకరిస్తూ ఉంటుంది. ఆ తరుణములో మొర్దెకాయి మామయ్య వచ్చి అంటూ ఉన్నాడు, నీవు ఈ తరుణములో నోరు కదపవేని, యూదులకి మా ప్రజలకి తప్పకుండా ఇంకొక దిశ నుంచి సహాయం లభించి తీరును. అనగా ప్రియులారా, దేవుని కార్యాలు ఎట్టి పరిస్థితుల్లో ఆగిపోవవు. నీవు చేసినా చేయకపోయినా, ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. ఇప్పుడు బెన్నీ ఫాదర్ ఈ ఆన్లైన్ పరిచయం చేయకపోతే, దేవునికి కరువు కాలంలో తన ప్రజల్ని పోషించటానికి ఇంకొక బెన్నీ ఫాదర్ని ఆయన ఎన్నుకుంటాడు. నేను చేయకపోతే, నేను తోక ఊపకపోతే ఇక్కడ ఏం నడవదు, ఇక్కడ ఏం జరగదు అని అనుకోని అవసరము లేదు. కొంతమంది ఎలా అనుకుంటారు, నేను చేస్తేనే అవుతుంది, నేను చేయకపోతే ఏం జరగదు, నేనే చెయ్యాలి, నా హస్తం పడాలి, నేను అడుగబెట్టాలి, నేనే మాట్లాడాలి. ప్రియులారా, గమనించండి, దేవుడు నీకు గుర్తింపు, అధికారము, పదవి, పేరు, ప్రతిష్టలు కావలసిన అన్నీ ఇచ్చావు. దాని వెనక దేవునికి ఒక లక్ష్యం ఉంది అని గుర్తుంచుకోవాలి. నంబర్ 1. నంబర్ 2, దేవుడు తన కార్యము నీ ద్వారా చేయటానికి కోరుకుని నీకు అటువంటి ఒక అవకాశం కలిగించినప్పుడు, నీవు దేవుని ప్రణాళికలతో సహకరించకపోతే, నువ్వు వెనక్కాడితే, నీ స్థానంలో దేవుడు ఇంకొకరిని తీసుకొస్తాడు. ఇంకొక వ్యక్తిని ప్రతిష్ఠించి ఏ కార్యమైతే సకాలం జరిగి తీరాలో ఆ కార్యం దేవుడే చేసి ముగిస్తాడు. కానీ నీవు నాశనం అవుతావు, నీ కుటుంబము, నీ తరములు కూడా నాశనం అయిపోతారు. ఇదే ప్రమాదకరం. అందువలన 2 విషయాలు గమనించండి ప్రియబిడ్డలారా. ఫస్ట్ ఆఫ్ ఆల్, దేవుడు ఎలాంటి పరిచర్య ధర్మం, ఎలాంటి పిలుపు, ఎలాంటి కృపావరములు నీకు ఇచ్చి ఉన్నాడో అది గుర్తుంచుకోవటం నంబర్ 1. నంబర్ 2, అది గుర్తుంచుకొని దానికి తగినట్టు నీవు కూడా దేవుని ప్రణాళికలతో సహకరించాలి. చేయవలసినటువంటి పరిచర్య ధర్మం నీవు నిర్వహించాలి. నీ ద్వారా దేవుని ప్రణాళికలు జరగాలి, నీ ద్వారా మేలులు పొందుకోవాలి, సంఘ అభివృద్ధి కావాలి, యేసుక్రీస్తు శరీరాన్ని మనం పోషించాలి. అది చేయటానికి నీకు మనసు లేకపోతే, నీకు ఆ దైవభక్తి లేకపోతే, నీకు ఆ బాధ్యత లేకపోతే, ప్రియులారా, ఇంకొకరిని దేవుడు ఎంపిక చేసుకుంటాడు, ఇంకొకరికి కృపావరాలు ఇస్తాడు,
ఇంకొకరికి ఆత్మ వరం ఇస్తాడు, ఇంకొకరిని నీ స్థానంలో తీసుకొచ్చి దేవుడు తన కార్యం నిర్వహిస్తాడు. కానీ నీవు నాశనం అవుతావు, నీ కుటుంబం నాశనం అవుతుంది. ఎప్పుడు ఎన్నడూ ఒక నిశానా లేకుండా పోతుంటావు నువ్వు, ఒక గుర్తింపు లేకుండా పోతావు నీవు. ప్రియులారా, ఇది ప్రమాదకరం. అందువలన దేవుడు ఇచ్చినటువంటి ఈ కృపావరములు ప్రియులారా అది పాతిపెట్టవద్దు. అది గుర్తించుకొని తగిన సమయంలో దేవుని మహిమ కోసం, ప్రజల మేలుల కోసం, సంఘాభివృద్ధి కోసము నీవు చేయవలసినటువంటి ధర్మం చేయాలి. అది ఇంట్లో ఉన్నా, బయట ఎక్కడ ఉన్నా, చర్చిలో ఉన్నా, ఎక్కడ ఉన్నావో అనేది ఒక ప్రసక్తి కాదండి. ఎక్కడైతే నాటబడ్డావో అక్కడ ఒక పువ్వుగా వికసించాలి. వారిని వీళ్ళని నేరారోపణం చేయవద్దు. నాకు అది లేదు కాబట్టి చేయలేను, ఇది లేదు కాబట్టి చేయలేను, వాళ్ళు లేదు కాబట్టి చేయలేను, ఇటువంటి ఏది కూడా అనవద్దు. ప్రియులారా, ఏదైతే ఇవ్వబడ్డదో దానితో మీరు చేయండి. మీకు తెలిసి ఉండొచ్చు ప్రియులారా, రాజా రవివర్మ అని ఒక పేరు ప్రఖ్యాతి కలిగినటువంటి ఒక చిత్రకారుడు ఉన్నాడు. పేరు గుర్తుంచుకోండి, రాజా రవివర్మ ఆయన పేరు. ఆయన ఎలా పేరు ప్రఖ్యాతి కలిగినటువంటి ఒక ఇంటర్నేషనల్ చిత్రకారుడికి ఎలా మారాడు? ఆయనకి చిన్నప్పటి నుంచే బొమ్మలు గీయాలనే ఒక వాసన ఉంటుంది, ఆయనకు ఒక తలాంతులు ఉంటుంది. అది ఆయన గుర్తుంచుకున్నాడు. పేద కుటుంబంలో పుట్టి పెరిగాడు కాబట్టి ఆయనకి పెయింట్ కానీ బ్రష్ కానీ ఇటువంటి ఏది కూడా కొనుక్కోవటానికి డబ్బు లేదు. తినటానికి తింటే లేనప్పుడు మరి పెయింట్, బ్రష్లు, పేపర్లు ఎవరు కొని పెడతారండి? పట్లారా, ఆయన వంట పొయ్య దగ్గర తల్లి వంట చేసిన తర్వాత మిగిలినటువంటి బొగ్గులు తీసుకువచ్చి గోడ మీద, నేల మీద ఆయన బొమ్మలు గీయటం ప్రారంభించాడు. గోడ మీద గీసిన బొమ్మలు ప్రజలు చూసి ఆయన గుర్తించుకున్నాడు. నేల మీద బొగ్గులతో గీసిన బొమ్మలు చూసి తల్లిదండ్రులు గుర్తించుకున్నారు. ఆయన గీసిన బొమ్మలు జీవం కలిగినటువంటి బొమ్మలుగా ఉన్నాయి కాబట్టి మనుషులు మెల్లమెల్లగా అతనికి బొగ్గులు కాదు, పెయింటు, బ్రష్, పెన్ను ఇటువంటి బొమ్మలు గీయటానికి కావలసినటువంటి సామగ్రిలు కొనిపెట్టాడు. ప్రియులారా, ఆయన ఇప్పుడు పేరు ప్రఖ్యాతి కలిగినటువంటి చిత్రకారుడిగా రాజా రవివర్మ అనే పేరు గల ఒక పెయింటర్గా మారాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, పరిస్థితిని పట్టి నేరారోపణ చేయకుండా నీవు నాటబడిన స్థలములో ఒక పువ్వుగా వికసించండి. అది ఇల్లైనా, ఊరైనా, గ్రామమైనా, పట్టణమైనా, టౌన్ అయినా, ఏదైనా నీవు ప్రారంభిస్తే చాలు, దేవుని సహాయం ఆయన అందిస్తాడు. దేవుడు మనుషుల ద్వారా తన క్రియలు చేస్తాడు. నీవు మెల్లగా చిన్నగా ప్రారంభించిన దేవుని కార్యము 30, 60, 100 ఆయన ఫలింపు చేస్తాడు. అలా దేవునితో సహకరించి ఆ కార్యం చేయటం వలన నీవు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. నీ ద్వారా తరములు దీవించబడతారు, తరములుగా దీవించబడతారు. ఈ గొప్ప ఆశీర్వాదం మీరు పోగొట్టొద్దు. నీ వల్ల నీ కుటుంబం ఆశీర్వదించబడాలి, నీ వల్ల నీ పిల్లలు ఆశీర్వదించబడాలి, నీ ద్వారా తరములు ఆశీర్వదించబడాలి. ఆ గొప్ప కార్యం నీ ద్వారా జరగాలి. ప్రియులారా, అందువలన ఈ వరములను గుర్తించుకోవటానికి ప్రయత్నం చేయండి. అది ఒక్కొక్కరి బాధ్యత. నేను గుర్తించుకోవాలి నాకు దేవుడు ఏమిచ్చాడు, నేను గుర్తించుకోవాలి నాకు ఎలాంటి కృపావరాల దేవుడు ఇచ్చాడు, నేను గుర్తించుకోవాలి నాకు ఎలాంటి తలాంతుల దేవుడు ఇచ్చాడు, నేను గుర్తించుకోవాలి నాకు ఏమేమి గిఫ్ట్స్ దేవుడు ఇచ్చాడు. అది గుర్తించుకుని నేను దానికి అనుకూలంగా ప్రయత్నించాలి. నేను నా బాధ్యత చేస్తూ ఉన్నాను. వింటున్న బిడ్డలారా, మీరు మీ బాధ్యత నిర్వహించండి. ఈ ఎస్తేర్ 4:14 ప్రకారం నీవు నీ కుటుంబం వారు
తరముల తరములు గొప్పగా ఆశీర్వదించబడే మార్గమే నేను ఇప్పుడు చెప్పే ఈ అంశం. గుర్తుంచుకోండి, ధ్యానించుకోండి, ప్రార్థించండి. ఫలమిచ్చేది దేవుడు, ఫలింపచేసేది దేవుడు. ఆయనపై మనం ఆధారపడతాం. కళ్ళు మూసుకొని ఒక నిమిషం ప్రార్థిస్తాం. పరిశుద్ధుడైన మా పరలోక తండ్రి, సంఘాభివృద్ధి కోసం, దేవుని ప్రజల క్షేమం కొరకై, యేసుక్రీస్తు శరీరం కొరకై దాన్ని పోషించి పెద్ద చేయటానికి మనుషులకి జ్ఞానస్నానము ద్వారా కృపావరములు, ఆత్మవరములు ఇచ్చినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. దేవా, ఈరోజు ఈ వాక్యాన్ని ఆలగించిన బిడ్డలు నీవిచ్చిన కృపావరములు తెలుసుకుందురుగాక, నీవిచ్చినటువంటి ఆత్మీయ వరములు కనిపెట్టుకుందురుగాక, నీవిచ్చినటువంటి గిఫ్ట్స్ వారు గ్రహించుకుందురుగాక. ఆ కృపావరాలకు అనుకూలంగా నీతో సహకరించి నీ గొప్ప ప్రణాళిక ప్రకారం వీరి 30, 60, 100 ఫలించునుగాక. ఈ వాక్యం ఆలగిస్తున్న ఏ ఒక్క బిడ్డ కూడా నీతో నీ ప్రణాళికకి విరుద్ధంగా పనిచేసి గిఫ్ట్స్ ని, తలాంతులను, కృపావరములు మర్చిపోయి దాచిపెట్టి పాతిపెట్టి నీ శిక్షకి, వినాశనానికి, మరణానికి గురి అవ్వకుండా ఈ బిడ్డలు దాన్ని తెలుసుకొని తరముల తరములకు దీవెనగా, ఆశీర్వాదంగా మారునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియబిడ్డలారా, మనం ఇప్పుడు అర్పణ సమయంలో ప్రవేశిస్తూ ఉన్నాం. ఈ అర్పణ సమయంలో నేను అప్పద్రాక్షరసములు ఈ బలిపీఠం మీద కానుకగా అర్పిస్తూ ఉండగా మీరేం చేయాలంటే, నీకు దేవుడు జ్ఞానస్నానం ద్వారా ఇచ్చిన కృపావరాలను, దేవుడిచ్చినట్టు తలాంతులను, దేవుడిచ్చినటువంటి గిఫ్ట్స్ని గుర్తించుకోవటానికి నీవు నిన్ను ఒక కానుకగా అర్పించి ఈ అర్పణ సమయంలో మీరు ప్రార్థించండి. స్వీకరించు మా దీన కానుక. ఈ జీవితంలో నీ పొందినవన్నీ అర్పింతును. సహోదరి సహోదరులారా, మనము అర్పించే బలి సర్వశక్తి గల పెదైన సర్వేశ్వరునికి అంగీకారమనట్టులా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పరిశుద్ధ బలి భోజనం స్పాన్సర్ చేయటానికి ముందుకు వచ్చిన ఒక కుటుంబము రహస్యంగా దేవుని సువార్త పరిచర్య చేస్తూ ఉన్నారు. ఆ కుటుంబ సభ్యుల ఉద్దేశ లక్ష్యాల కోసం ప్రత్యేకంగా మనం ప్రార్థిద్దాం. వారి కుటుంబానికి కరోనా మహమ్మారి నుండి దేవుడు సంరక్షణ ఇవ్వాలని వారు కోరుకుంటున్నారు.
వారి కుటుంబంలో ఒక మంచి వివాహ సంబంధము కావాలని వారు కోరుకుంటున్నారు. వారి కుటుంబంలో పర్మనెంట్ ఉద్యోగం కంపెనీలో రావాలని వారు కోరుకుంటూ ఉన్నారు. ఈ ఉద్దేశ లక్ష్యాలతో పాటు వారి కుటుంబంలో మరణించిన కుటుంబ సభ్యులకి నిత్య విశ్రాంతి దేవుడు ప్రసాదించాలని కోరుకుంటూ ఉన్నారు. ఈ 4 కోరికలను ఈ పరిశుద్ధ బలి భోజనంలో కానుకగా అర్పించి స్పాన్సర్ చేసిన కుటుంబాన్ని దేవుడు హేరళంగా దీవించాలని మనం ప్రార్థన చేసుకుందాం. రహస్యంగా నీవు చేస్తున్న కార్యములెల్లా గుర్తించి నీ పిత నీకు తగిన ప్రతిఫలం వసుగును అని యేసుక్రీస్తు వాగ్దాన ప్రకారం ఈ కుటుంబము దీవించబడునుగాక. ఆమేన్. అలాగే ఈనాడు పరిశుద్ధ బలి భోజ పెట్టించి మన ప్రార్థన సాయం కోరిన కుటుంబాలను ఈ బలిలో సమర్పించుకుందాం. బర్త్డేస్ కొని ఆడుతున్న వారిని, వెడ్డింగ్ యానివర్సరీస్ కొని ఆడుతున్న వారిని ప్రత్యేకంగా దేవుడు సంరక్షించి ఈ సంవత్సర నూతన ఆశీర్వాదాలతో నింపునుగాక. ఆమేన్. కరోనా మహమ్మారి నుండి సంరక్షణ స్వస్థత కోసం మనం ప్రార్థిద్దాం. 3వ వేవ్ ప్రభావం నుండి పిల్లలకి, మనవడు మనవరాలకి సంరక్షణ కావాలని ఈ బలిలో మనం ప్రార్థిద్దాం. అలాగే ఈరోజు సాయంకాలము సంధ్యారాధన అనే నూతన కొత్త ప్రోగ్రాం ఈ ఛానల్లో ప్రారంభించబోతూ ఉండగా నడిపిస్తున్నటువంటి బాను సిస్టర్ని, అలాగే ప్రోగ్రాం కోసం ఎదురు చూస్తున్న మీ అందరినీ దేవుడు ఈ ప్రోగ్రాం ద్వారా తన వాక్యము ద్వారా దీవించి ఆశీర్వదించాలని మన పరిశుద్ధ బలిలో ప్రార్థన చేసుకుందాం. అలాగే బిడ్డలారా, మీ అందరి కోసం, మీ విన్నపాల కోసం 3500 కుటుంబాలు రోజు 24 గంటలు ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారందరినీ కూడా ఈ బలిలో సమర్పించుకుంటూ భక్తితో మన ప్రభు సన్నిధిలో ఈ కానుకలన్నిటిని సమర్పించుకుందాం. ఈ మా ప్రార్థనలు మా నాథుని యేసుక్రీస్తు పరిశుద్ధ ఉన్నతమైన నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఏలిన వారు మీతోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను, మీ ప్రార్థనలను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఏలిన వార పావన పిత సర్వశక్తి గల ఓ నిత్య సర్వేశ్వర, మా ఏలిన వారిని యేసుక్రీస్తు ద్వారా ఎల్లప్పుడూ ఎచ్చోటును మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, శ్రేయస్కరము. ఆయన యందు మీరు సర్వమును పునరుద్ధరింప చిత్తగించితిరి. ఆయన పరిపూర్ణతలో మా అందరికీ భాగము ప్రసాదించితివి. ఆయన దేవ స్వభావమును కలిగి ఉండియు తనను తాను తగ్గించుకుని శిలువ యందు చిందిన పరిశుద్ధ రక్తము ద్వారా మాకు శాంతి వరములను, పాపము నుండి విడుదలను ప్రసాదించును. ఈ కారణమున సర్వమునకు మిన్నగా గౌరవనీయుడాయను. తన అధికారముకు లోపనీయుడు వారందరికీ నిత్య రక్షణ కారకుడాయను. కావున దూతులతోనూ అధిదూతులతోనూ భద్రాసములతోనూ అధిపతులతోనూ ఏకమై నిరంతరము నిన్ను కీర్తించుట ఎట్లనగా, దళాధిపతైన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ప్రియబిడ్డలారా, ఈ నడుపూజ సమయంలో మనం ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ కృపావరాల కోసం ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ ఆత్మ మనకు దేవుని యొక్క పరిచర్య ధర్మము సరిగా నిర్వహించడానికి కావలసినటువంటి ఆ వివేచన బుద్ధిని ప్రసాదించాలని ఈ పరిశుద్ధ బలిభోజలో మనం ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం. పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు. మీ సృష్టి అంతా మేము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ దివ్య కుమారుడును మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ ప్రభావమున సమస్తమును నూతనీకరించి చిత్తగించితిరి. ప్రపంచమాది అంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన ఒక పరిశుద్ధ బలిని అర్పించుటకై ప్రజలందరూ నిరంతరము నిన్ను పిలుచుచూ ఉన్నారు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. మీ పవిత్రాత్మ ద్వారా
వీనిని పవిత్రపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మానాదుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చలను మీకు నెరవేర్చుచున్నాము. వారు పట్టుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పము నందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఎట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానందరము పాత్రము నందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనీరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్కనా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునక్కై సిలువలో ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, మీ దివ్య కుమార రక్షణాయుధమగ పాటులను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణను స్మరించుచు వారు మరల వేయించి ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాం. మీ పవిత్ర తిరుసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుకొనుచున్నాము. దీనిని మీ కుమారుని సెలవు బలిగా భావింపుడు. వారే మమ్మ మీతో సమాధానపరచిరి. మేము వారి శరీరక్తములతో పోషింపబడి పరిశుద్ధాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండినట్లుగా దయచూపుము. వారే మమ్మ మీకు నిత్య అర్పణగా రూపొందించునుగాక. ఈ విధమున మీరు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా దేవుని కన్య తల్లిగా మరియాంబతోనూ పునీత జోజప్ప గారితోనూ అపోస్తులతో వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మను మీ మోక్షబానకు పాత్రలముగా చేయును. వీరెల ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఏలిన వారా, మమ్మ మీతో సఖ్యపరచు ఈ బలిని లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చే మీ త్రిసభను మా సేవకులుగన ఫ్రాన్సిస్ పాపు గారిని, పూల ఆంజనేయ అగ్రపీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులను, మఠగన్యులను, సేవకులందరినీ విశ్వాసమందును ప్రేమయందును స్థిరపరచండి. ఉత్థానమగుదమును ఆ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మరి ముఖ్యంగా కరోనా మహమ్మారి వలన చనిపోయిన బిడ్డలందరి ఆత్మవిశ్రాంతి కోసం మేము ప్రార్థిస్తూ ఉన్నాం.
ఉద్దిన స్థలములో పీడింపబడుతున్న ఆత్మల కోసము, దిక్కులేని ఆత్మల కోసము మేము అర్పిస్తున్న ఈ పరిశుద్ధ బలిని జ్ఞాపకముంచుకుని వారి పాపముల దోషములు మన్నించి వారిని అక్షయ సౌభాగ్యమునకు వారసులుగా చేర్చండి ప్రభువా. మా అందరిపై దయ చూపండి. మరి ముఖ్యంగా ఈనాడు పరిశుద్ధ బలిని స్పాన్సర్ చేసి రహస్యంగా సువార్త పరిచర్య చేస్తున్న కుటుంబాన్ని జ్ఞాపకం ఉంచుకునండి. వారి కుటుంబంలో మరణించిన ఆత్మలను నిత్యవిశ్రాంతి ప్రసాదించండి. ఆ కుటుంబాన్ని కరోనా మహమ్మారి 3వ ప్రభావం నుంచి కాచి కాపాడి సంరక్షించండి. ఆ కుటుంబంలో మంచి వివాహ సంబంధం కావాలని వారు ఎదురు చూస్తున్నటువంటి ప్రార్థన ఆలగించి మంచి వివాహ సంబంధాన్ని వారికి ఏర్పరచండి ప్రభువా. అలాగే కుటుంబంలో ఉద్యోగం కావాలని వారి ప్రార్థనలో సఫలమగునుగాక. ఈనాడు పూజను పెట్టించి మా ప్రార్థన సాయం కోరిన బిడ్డలందరినీ పేరు పేరున వారి ఇంటెన్షన్స్ని విన్నపాలను ఈ బలిపీఠం మీద నీ సన్నద్ధికి కానుకగా అర్పిస్తున్నాం. మా ఈ ఛానల్లో 24 గంటలు 24/7 మీ అందరి విన్నపాల కోసం ప్రార్థిస్తున్న 3500 కుటుంబాలను నడిపిస్తున్నటువంటి కోర్ టీమ్ని, బానకని, గ్రూప్ అడ్మిన్స్ని నీ ఆత్మ ద్వారా ఐక్యపరచి ప్రార్థన వరమిచ్చి ఓర్పుతో సహనముతోనూ వారిని నడిపించమని ప్రార్థిస్తున్నాం. దేవా, ఈరోజు సాయంకాలం నుండి ప్రారంభిస్తున్న సంధ్యారాధన అనే ప్రోగ్రామ్ని నీవే దీవించండి. నడిపిస్తున్న బానకని, ఎదురు చూస్తున్నటువంటి వేలాది మంది బిడ్డలను ఈ కార్యక్రమం ద్వారా దీవించి ఆశీర్వదించండి. డివైన్ మర్సీ సెంటర్ హైదరాబాద్ నుండి మేము చేస్తున్న ఈ ఆన్లైన్ పరిచర్య అనేక మందికి దీవెనగా ఆశీర్వాదంగా మారునగాక. ఈ ఛానల్ని స్పాన్సర్ చేసి నడిపిస్తున్న బిడ్డలని, మాతో పాటు సేవ చేస్తున్న వారందరినీ దీవించి ఆశీర్వదించండి. పరిచర్య ధర్మము స్వీకరించిన బిడ్డలు దేవుని యొక్క ప్రణాళిక ప్రకారము ఆ ధర్మం సరిగా నిర్వహించేలాగున వారికి వివేచన వరమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ మా ప్రార్థనలన్నిటినీ మా నాథుడు యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. 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 త్రిత్వక దేవుని ఈ డాక్సోలజీ ద్వారా మనం పాట పాడుకుంటూ కనపరుస్తాం. వారి ద్వారా వారితో వారి అందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు మనకు నేర్పించిన ప్రార్థన భక్తితో విశ్వాసముతో 2 చేతులపైకి లేపి భక్తితో ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామం పూజింపబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యందు అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులు మీరు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వగా కీడులో నుండి మమ్ము రక్షింపము. ఏలిన వారా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మరి ముఖ్యంగా ఈ పరిశుద్ధ బలిలో పాల్గొంటున్న బిడ్డలని, స్పాన్సర్ చేసిన వారిని, పూజలు పెట్టించిన వారిని సకల కీడుల నుండి, కరోనా మహమ్మారి నుండి, సకల చేతపడి మంత్రోపాయ శక్తుల నుండి, విశ్వాసరాహిత్యము నుండి, అధర్మ క్రియల నుండి వారిని పూర్తిగా ఈ బలి పూజ యోగ్యత ద్వారా విడిపించమని ప్రార్థిస్తున్నాం. మీ మోక్షానందమును
మా రక్షకుడు యేసుక్రీస్తు రెండవ ఆగమను నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని సమాధానం మీకు సొగచున్నానువని మీ అపోస్తలులు వచ్చిచ్చిన ప్రభుని యేసువా, మా పాపములను బలహీనతలను అయోగ్యతను పాటింపక ఈ పూజలో పాల్గొన్న బిడ్డలందరినీ నిజమైన మీ శాంతితో సమాధానముతో ఐక్యముతో దీవించి నడిపించండి. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, యేసుక్రీస్తు శాంతి సమాధానము ఎల్లప్పుడు మీ అందరితోనూ ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు శాంతి సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిచర్య వరమిచ్చి సంఘాన్ని నడిపిస్తున్న క్రీస్తు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు ఆహ్వానింపబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ నీవు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. యేసుక్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవములు భాగం ప్రవాహ కాక. ఆమేన్. జీవనిధుల సారం ఇది ప్రభుని దివ్య దేహం. జీవనిధుల సారం ఇది ప్రభుని దివ్య దేహం. ప్రేమ సుధల జీవం ఇది క్రీస్తు దివ్య రక్తం. ప్రేమ సుధల జీవం ఇది క్రీస్తు దివ్య రక్తం. అలసి సొలసిన ఆని జనులకు, అలసి సొలసిన ఆని జనులకు జీవనిధుల సారం ఇది ప్రభుని దివ్య దేహం. జీవనిధుల సారం ఇది ప్రభుని దివ్య దేహం. అమరులెల్ల ఆనందముతో ప్రస్తుతించిన ప్రభుని విందిది. అమరులెల్ల ఆనందముతో ప్రస్తుతించిన ప్రభుని విందిది. లోకునరారండి, తృప్తిని పొందండి. లోకునరారండి, తృప్తిని పొందండి. ప్రభుని బాటలో పరమును చేరా, ప్రభుని బాటలో పరమును చేరా. ప్రియ సహోదరి సహోదరుల, ఒక ముఖ్యమైన ప్రకటన. ఆర్సిఎం రోమన్ క్యాథలిక్ ఆరాధన విధానములో సాబతు దినము, పునీతుల పండుగలు కానీ, తల్లి మరియ పండుగలు కానీ ఏది కూడా కొనియాడేది లేదు. ఎందుకంటే ఆదివారం ప్రభువు దినం. యేసుక్రీస్తు శిలువ పాట్ల శ్రమల ఉత్థాన మానవ రక్షణను స్మరించుకుంటూ దేవునికి మాత్రము అంకితం చేయబడిన దినమే సాబతు దినము, ఆదివారం. అందుకే ఈ ఛానల్లో పునీత అంతోని వారి పండుగను కొనియాడలేదు.
అందువలన ప్రియబిడ్డలారా, రేపు మంగళవారం పునీత అందోని వారి గారి పండుగ ఈ ఛానల్లో మనము కొనియాడబోతూ ఉన్నాం. పునీత అందోని వారి పేరిట పూజలు పెట్టించాలని కోరుకున్నవారు లేదా స్పాన్సర్షిప్ చేయాలని కోరుకున్నవారు మీరు ముందుగానే ఈ క్రింద కనిపిస్తున్న నంబర్లో మీరు సంప్రదించండి. మనము పునీత అందోని వారి పండుగ ఈ మంగళవారము కొనియాడబోతూ ఉన్నాం, ఒక పండగగా, మహోత్సవంగా. అలాగే 2 గుడ్ న్యూస్, శుభ సమాచారములు మీకు అందించాలనుకుంటున్నాం. ఒకటి, ఈ రోజు నుండి సాయంకాలం 7 గంటలకి సంధ్యారాధన అని కొత్త ప్రోగ్రాం సిస్టర్ బాను మీకోసం నడిపించబోతూ ఉన్నారు. ఎదురు చూస్తూ ఉండండి. అది మొదటి ప్రకటన. రెండవదిగా ప్రియబిడ్డలారా, ఇక మీదట ప్రతి మంగళవారం ఫాదర్ బెన్నీ ఎస్విడి అనే ఛానల్లో పునీత అందోని వారి గారికి అంకితం చేయబడినటువంటి రోజుగా అందోని వారి గారి పేరిట ప్రత్యేకమైనటువంటి పరిశుద్ధ బలి పూజ, అందోని వారి గారి గురించి వాక్య సందేశము, అలాగే ప్రత్యేకమైన అందోని వారి ప్రార్థన సహాయం కోరుకుంటూ ప్రత్యేక నొవేనా ప్రార్థనలు నడిపించబోతూ ఉన్నాం. అందువలన మీకు ఈ ఛానల్లో ప్రతి మంగళవారము అందోని వారి గారి భక్తులకి ప్రత్యేకమైనటువంటి ఆత్మీయ విందును మేము ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. అందోని వారి ప్రార్థన సహాయం ద్వారా దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదములు పొందటానికి. ప్రార్థించుదము. కృపా సత్య సంపూర్ణుడైన మా దేవ, మీ పరిశుద్ధ ఆజ్ఞల పేరిట మరొకసారి కలువరి యాగబలి అర్పించడానికి మమ్మల్ని అర్హులుగా మార్చినందుకు స్తోత్రం. ఈనాడు జ్ఞానస్థానం పొందిన ఒక్కొక్కరికి నీవిచ్చినటువంటి ప్రత్యేకమైన పరిశుద్ధాత్మ వరములను తెలుసుకోవటానికి మాకు వాక్యాన్ని అందించినందుకు మీకు వందనములు. దేవా, ఈ పరిశుద్ధ బలిని స్పాన్సర్ చేసిన కుటుంబాన్ని, పూజలు పెట్టించిన వారిని ఈ పరిశుద్ధ బలి యోగ్యత ద్వారా వారెక్కడ ఉన్నా దీవించి ఆశీర్వదించండి. ఈ ఛానల్ని స్పాన్సర్ చేసి నడిపిస్తున్న కుటుంబాలను, 24 గంటలు ప్రార్థన చేస్తున్న కుటుంబాలను ప్రత్యేకంగా నీ సంరక్షణ కింద ఉంచి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ మా ప్రార్థనలు మా నాథుడు యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఏలిన వారి మీతోను ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పరిశుద్ధాత్మ మిమ్మందరిని, మీ కుటుంబాలను సదా దీవించి కాచి కాపాడి సంరక్షించి నడిపించునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో, సేవలో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు ఈ పరిశుద్ధ బలి పూజ ద్వారా మీ కుటుంబాన్ని కాచి కాపాడి సంరక్షించునుగాక. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. దేవుడు మిమ్మల్ని గొప్పగా ఈరోజు దీవించునుగాక. ఆమేన్. నేనును నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతుము. నేనును నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతుము. మాకు ఏమి జరిగినను, ఎవరు ఏమి పలికినను, మాకు ఏమి జరిగినను, ఎవరు ఏమి పలికినను, ప్రభువే మాకు ఆధారం. ప్రభువే మాకు ఆనందం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నేనును నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతుము.